ఈరోజు పొద్దున ఏమైందంటే రవ్వ దోసకు తడిపాను. ఉల్లిపాయలు, కొత్తిమీర, జీలకర్ర, అల్లం వెల్లుల్లి, పచ్చిమిర్చి అన్నీ వేసి. బట్ రోస్టెడ్ రవ్వ వేయటం వల్ల దోస రాలేదు. ఇంకా చిన్నదానికి లంచ్ బాక్స్ ఎట్లా ఇవ్వాలి అని ఆలోచిస్తే పులిహోర పేస్ట్ ఇంట్లో స్టాక్ పెట్టుకోవటం వల్ల నాకు అప్పటికప్పుడు ఇంకా 15 నిమిషాలు టైం ఉందనంగా నేను అన్నం ఏఎంసీలో పెట్టేశాను. వేడివేడిగా తీసి పులిహోర కలిపేశాను. అది కూడా మళ్ళీ కలిపే లోపల లేట్ అవుతుందని అన్నం చల్లారక ముందే దాన్ని వెంటనే నేను ప్లేట్‌కేసేసి ఫోర్క్‌తో కలిపినానండి. చూడండి, ఫోర్క్‌తో కలిపితే అన్నం ఏమైంది, మెత్తగా అయిపోలే. మామూలుగా వేడిగా కలిపేస్తే మనకు స్పూన్‌తో గానీ, చేత్తో గానీ మెత్తగా అయిపోతది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఫోర్క్‌తో కలిపేసేయండి. దానికి తోడు మళ్ళీ కొంచెం నూనె ఎక్కువైంది. ఇప్పుడు నూనె ఎక్కువైతే అలాగే పెట్టి పంపిస్తాం కదా! అలా పెట్టకుండా టిష్యూ పేపర్‌లలో వేసేసి నేను వెనకాల ఇలా నొక్కి టిష్యూ పేపర్‌తో ఆ ఎక్సెస్ ఆయిల్ తీసేసాను. ఇలా ఒక రోజు అయినప్పుడు మనకు ఆ టైంకు ఐడియాస్ రావడం గ్రేట్ కదా అసలు. సో, మీకు కూడా ఎప్పుడైనా ఈ వీడియో గుర్తుపెట్టుకుంటారని చెప్తున్నా. రోస్టెడ్ రవ్వ అస్సలు వాడకండి.